హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే నేను కూడా బాగుంటాను అనమాట. వేసిందయ్యా బిస్కెట్ అనుకోద్దండి, ఫ్రాంక్గా చెప్తాను. మీరు బాగుంటే నేను కూడా బాగుంటాను. ఏం లేదు గైస్, నా లైఫ్లో జరిగిన ఒక లక్కీయెస్ట్ మూమెంట్ గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోని అయితే రికార్డ్ చేశాను. ఇఫ్ యు ఆర్ ఏ ఎంఐటిఎన్, సారీ మిట్సియన్ రైట్, మీరు కన్నా ఎంఐటిఎస్ స్టూడెంట్ అయితే మీకు తెలిసే ఉంటుంది. రీసెంట్గా మన కాలేజ్లో ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. దాంట్లో మనమైతే యాంకర్ అనమాట. ఈ యాంకరింగ్ జర్నీ గురించి చెప్పాలని ఈ వీడియో చేశాను. యాక్చువల్గా మేము ఎఫ్ఎం రేడియోకి వేరే పని మీద వెళ్తే అక్కడ స్క్రీనింగ్ జరుగుతుందన్నమాట. స్క్రీనింగ్ జరుగుతుంది అని చెప్పి మాకు తెలియదు. సో వెళ్ళి అక్కడ ఆడిషన్ ఇస్తే మనమైతే సెలెక్ట్ అయిపోయినాం అనమాట. ఇది నిజంగానే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. ఐ రియలీ లవ్ ఇట్ గైస్. ఐ వాంటెడ్ టు బీ అన్ యాంకర్. ఐ మేనిఫెస్టెడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ అనమాట. అండ్ సెకండ్ ఇయర్లో దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల నాకు తెలియదు, నేనైతే యాంకర్ అయినా. మీకెందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే, మన పేజ్ పెట్టిన తర్వాత నేనైతే కాలేజ్లో అందరికీ తెలిసాను, కొంచెం పాపులారిటీ వచ్చింది. దట్స్ వై ఐఎమ్ థ్యాంకింగ్ యూ గైస్. మాకైతే 4 o'clockకి పిలిచారనమాట స్టేజ్ దగ్గరికి రమ్మని. మేము స్టేజ్ ఎక్కాలకి 8 అయ్యింది. అంతసేపు హార్ట్ 120 స్పీడ్ అయితే దాటేసింది. నిజంగా ఆ రోజు అంతా చెప్తానే ఉన్నారు మా ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ, నాతో ఉన్న వాళ్ళంతా, నువ్వు రోజు ఉన్నట్లేవు, రోజు చాలా ఎనర్జెటిక్గా ఉంటావు, ఎనర్జెటిక్గా చెప్తావు, ఈరోజు చెప్పట్లేదు నువ్వు అని చెప్పి, దానికే మీకు సారీ చెప్పాలి అని కూడా అనుకుంటున్నాను. ఫస్ట్లో నా వాయిస్ చాలా గట్టిగా వినిపించలేదన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి మాట్లాడగాని బాగానే, స్టార్టింగ్లో వాయిస్ చాలా లోగునింది. మీరు నా వల్ల డిసప్పాయింట్ అయింటే సారీ గైస్. అండ్ ఇంకా ఏమంటే, నా బర్త్డే చాలా దగ్గరలో ఉంది. ఆ లోపల 5K ఫాలోవర్స్ అవ్వాలి. అది మీ వల్లే. మీరు నాకేం గిఫ్ట్స్ ఇవ్వద్దు కానీ ఈ 5K ఫాలోవర్స్ని అయితే చేసి పెట్టండి. ఓవర్గా అనిపించిందా? నేను ఏమన్నా ఓవర్గా అడిగాను? లేదు కదా, మీరు ఇవ్వగలిగిందే కదా నేను అడిగాను. సో 5K ఫాలోవర్స్ ఫాస్ట్గా చేసేయండి, ఓకే?